రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్నగారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్ మంత్రులందరికీ, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా అభినందనలు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ని రేవంత్ అన్న గారు, అలాగే బట్టి విక్రమార్క అన్న గారు 31 జనవరి 2024 మీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది సార్. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసినట్టే ఈ అవార్డులను కూడా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ప్రామిస్ చేసినట్టే గద్దర్ ఫౌండేషన్కి గద్దర్ విలువల్ని, నాన్న తీసుకొచ్చిన సాహిత్యం, తర్వాత ఆయన పాటించిన విలువల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఫౌండేషన్ తరఫున స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అట్లాగే ప్రతి జయంతికి కూడా గద్దర్ ఫౌండేషన్ని పార్టిసిపేట్ చేస్తూ దాని స్టేక్ హోల్డర్గా ఇచ్చారు సార్. దాన్ని కూడా మేము గద్దర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం అన్నగారు మీరు ప్రత్యేకంగా చేపడుతున్న కల్చరల్, మెమోరియల్ మరియు రీసెర్చ్ సెంటర్ని మీరు స్థలం కేటాయిస్తూ నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జయంతులు మరియు సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్స్ కూడా అక్కడే చేసుకుందామని చెప్పి మరోసారి గద్దర్ ఫౌండేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు బట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.